హే గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే దేవ్యానికి డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను. దేవ్యానికి ఇప్పుడు 1 ఇయర్ 8 మంత్స్ అనమాట. సో నేను 2 ఇయర్స్ వరకు ఫీడింగ్ ఇద్దాం అనుకున్నా. బట్ నా లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వల్ల ఇప్పుడిప్పుడే కొంచెం మెల్లగా మాన్పిస్తున్నాను. సో ఆల్టర్నేట్గా ఏదో ఒక ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి డైలీ అని చెప్పేసి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ బాదము, పీనట్ అండ్ వాల్నట్స్ ఫ్రై చేసుకున్నాను. ఆ ఫ్రై అయిన తర్వాత పిస్తా అండ్ క్యాష్యూ వేసుకొని అవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి. ఇంకా ఇవైతే నేను గీలో ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత మంచిగా రైజన్స్ కూడా వేస్తున్నాను. అంటే ఎండు ద్రాక్ష కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మంచిగా ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చాలన్నమాట. ఇందులో నేను షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ వేయట్లేదు. ఓన్లీ డేట్సే వేస్తున్నాను. ఎందుకంటే ఈ డేట్స్లోనే చాలా కొంచెం తీపి అనేది ఇందులోనే ఎక్కువగానే ఉంటుంది. సో ఇవి ఫస్ట్ మిక్సీ పట్టుకుంటున్నాను. ఇవి మిక్సీ పట్టిన తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసేసి అవి కూడా మిక్సీ పట్టానమాట. బాగా గ్రైండ్ చేస్తే కొంచెం మెత్తగా వచ్చేసి అందులో నుంచి ఆయిల్ వచ్చేస్తుంది. ఎక్కువ గ్రైండ్ చేయకండి. కొంచెం కచ్చాపచ్చాగానే నేను మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత లడ్డూలు ప్రిపేర్ చేసుకొని తినేసేయడమే. ఇది కిడ్సే కాదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయి. నాకు కూడా చాలా నచ్చింది. దేవ్యానికి ఇచ్చినప్పుడు నేను కూడా ఒకటి లాగిచ్చేస్తున్నాను అనమాట. సో చాలా ఈజీ ప్రాసెస్ కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.